హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 6 అండి. ఇక కథలోకి వెళ్తే, ఈశ్వరి గారు సిద్ధుతో, నాన్న నువ్వు తనని ప్రేమిస్తున్నాను అన్నావు. ఆ రోజు అప్పుడే ఫిక్స్ అయ్యాను, నిన్ను తన్ని ఎలాగైనా దగ్గర చేయాలని. నేను మీ ఇద్దరిని తప్పకుండా దగ్గర చేస్తాను, డోంట్ వర్రీ అని ఆవిడ అనగానే, నాకు తెలుసు మా అమ్మ గురించి అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. తర్వాత స్నిగ్ధతో వాళ్ళు వేసుకోవాల్సిన బట్టలు కూడా పంపిస్తుంది ఈశ్వరి. సిద్ధు అనన్యతో, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నువ్వు వచ్చాక నేను ఫ్రెష్ అవుతాను అంటాడు. ఓకే అని అనన్య అనగానే, సిద్ధు రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోగానే అనన్య ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకోవడం రాక యూట్యూబ్లో చూసి కట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది. చీర చెంగు కుచ్చుళ్ళు పెడుతుంది, కానీ అవి సరిగ్గా రావు. 2-3 సార్లు ట్రై చేసి రాకపోవడంతో విసుగ్గా చీరని పక్కన పడేసి బెడ్ మీద ఏడుపు మొహంతో కూర్చుని, ఛీ, ఇప్పుడు నన్ను సిద్ధు చూస్తే ఏమనుకుంటాడు? నిన్ననే కదా ఎలా చీర కట్టుకోవాలో చూపించాడు, ఇవాళ నేను కావాలని చేస్తున్నాను అనుకుంటాడేమో, కానీ నాకు నిజంగానే చీర కట్టుకోవడం రావట్లేదు, ఇప్పుడెలా అని భయంగా ఆలోచిస్తూ ఏడుపు వస్తుంటే వస్తున్న కన్నీటిని దిగమింగుతూ ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. కిందికి వెళ్ళిన సిద్ధుతో ఈశ్వరి, ఏరా నాన్న, సిద్ధు ఇక్కడే ఉన్నావేంటి, వెళ్ళి రెడీ అవ్వమన్నానా అంటారు ఈశ్వరి. అమ్మ అను రెడీ అవుతోంది, అందుకని నేను 10 నిమిషాల తర్వాత వెళ్తాను అంటాడు. 15 నిమిషాలు అయ్యాక సిద్ధు వల్ల రూమ్ డోర్ కొడతాడు. తలుపు తీసిన అనన్య సిద్ధు మొహంలోకి చూడలేక బిడియంగా చూస్తూ ఉంటుంది. అనన్య ఎందుకలా ఏడుపు మొహంతో ఉందో అర్థం కాక ఏమైంది అని లాలనగా అడుగుతాడు. శారీ పట్టుకొని చూపిస్తుంది. చీర కట్టుకోవడం రావట్లేదా అంటాడు. అవునని తల ఊపుతుంది. సిద్ధుకి సీన్ అర్థమైపోయి, ఉండు ఇప్పుడే అమ్మని కానీ పిన్నిని కానీ పిలుచుకొస్తాను అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వ్రతానికి కావలసినవి పంతులు గారికి అందిస్తున్న ఈశ్వరి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తాడు. ఏంటి నాన్న ఇంకా రెడీ అవ్వలేదా, ఈ డ్రెస్లోనే ఉన్నావేంటి అంటుంది ఆవిడ. రెడీ అవుతానమ్మా, అనన్యకి శారీ కట్టుకోవడం రాదంట, నువ్వు కానీ పిన్ని కానీ తనకి హెల్ప్ చేస్తారేమోనని అంటాడు చిన్నగా. దీంట్లో ఏముంది నాన్న, ఉండు నేను వచ్చి కడతాను అంటూ పల్లవికి పంతులు గారికి ఏమేమి ఇవ్వాలో చెప్పి ఈశ్వరి సిద్ధు వాళ్ళ రూమ్లోకి వచ్చేసరికి సిగ్గుపడుతూ నిల్చున్న అనన్య కనిపిస్తుంది. అప్పుడు ఆవిడ గుర్తొస్తుంది, మార్నింగ్ అనన్య శారీ కట్టుకునే వచ్చిందని. సిద్ధు ఫోన్లో బట్టలు తడిసిపోవడంతో అనన్యకి శారీ తనకి నైట్ డ్రెస్ కొనుక్కున్నా అని చెప్పడం గుర్తొచ్చి, అవును అనన్య, నిన్న మరి శారీ ఎవరు కట్టారు నీకు అని అంటారు. అనన్య సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఫోన్లో చూసి కట్టుకున్నావా అంటారు. అవును అన్నట్టుగా తల ఊపుతుంది. ఆవిడకి డౌట్ వస్తుంది, నిన్న ఫోన్లో చూసి కట్టుకుంటే ఈరోజు కూడా కట్టుకునేది కదా, అంటే సిద్ధు ఏమైనా హెల్ప్ చేశాడా అనుకుంటూ నా కొడుకు హెల్ప్ చేశాడా అంటారు. ఏం చెప్పాలో అర్థం కాక అడ్డదిడ్డంగా తల ఊపుతుంది. ఆవిడ ముసిముసిగా నవ్వుకుంటూ, కొద్దిగా నా కొడుక్కి బుర్ర వెలిగిందన్నమాట అనుకుంటూ అనన్యతో, ఏంటి అను, శారీ కట్టుకోవడం రాదా అని అనగానే కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా రాదని చెప్తుంది అనన్య. పిచ్చి అనన్య, దీనికే ఫీల్ అయిపోతున్నావేంటి, నీకో విషయం చెప్పనా, నాకు పెళ్ళైన కొత్తలో చీర కట్టుకోవడం రాదు, మా అత్తగారే నేర్పించారు నాకు. అలాగే పల్లవికి కూడా చీర కట్టుకోవడం రాకపోతే నేను నేర్పించాను. అందరికీ వచ్చేస్తుందేంటి పెళ్ళైన వెంటనే చీర కట్టుకోవడం. నువ్వు ఏం బాధపడకు, ఇందులో బాధపడాల్సిన విషయం కూడా ఏమీ లేదు. చీర కట్టుకోవడం అప్పట్లోనే మాకు రాలేదు, ఈ కాలం పిల్లలు మీరు అసలే చీరలు వేసుకోరు, అలాంటిది మీకెలా వస్తుందమ్మా అంటూ కబుర్లు చెప్తూ నెమ్మదిగా ఆవిడ శారీ కట్టేస్తుంది. ఆవిడ చకచకా శారీ కడుతుంటే చూసి ఆశ్చర్యపోతూ, ఆంటీ మీరు ఎంత ఫాస్ట్గా శారీ కడుతున్నారు అంటుంది. అనన్య అలా అనగానే తన వైపు చిరుకోపంగా చూస్తూ ఆవిడ, నువ్వు ఎంతకాలం నన్ను ఆంటీ అంటావు, ఇదేం బాలేదురా, అత్తయ్య అనొచ్చుగా అంటారు ఈశ్వరి. ఆవిడ అంత చక్కగా మాట్లాడుతుంటే అనన్య కొద్దిగా ఫీల్ అవుతూ నెమ్మదిగా అలవాటు చేసుకుంటానా ఆంటీ అంటుంది. ఇదిగో ఆంటీ అన్నావు, అత్తయ్య అనమంటే అంటారు. అనన్య నవ్వుతూ నెమ్మదిగా అలవాటు చేసుకుంటానా ఆంటీ ప్లీజ్ అంటుంది. ఓకే, నువ్వు తొందరలో నన్ను అత్తయ్య అనాలి మరి అంటూ నవ్వుతూ బెదిరించినట్టుగా చెప్పి, టైం అవుతోంది, నువ్వు తొందరగా రెడీ అవ్వు, ఈ లోపల సిద్ధు కూడా ఫ్రెష్ అవుతాడు అని చెప్పి సిద్ధు అని పిలిచి నువ్వు ఫ్రెష్ అయ్యిరా అంటుంది ఈశ్వరి. అనన్య డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి జడ వేసుకుంటూ ఉండగా సిద్ధు వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. సిద్ధు వచ్చేసరికి అక్కడ అద్దం ముందు నిలబడి అనన్య రెడీ అవుతూ ఉంటుంది. అద్దంలో నుండి సిద్ధును చూడగానే 6 అడుగుల పొడవు జిమ్ బాడీతో కండలు తిరిగి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాడు.
అనన్య అద్దంలో నుండి తన్ని చూస్తోంది. అది గమనించని సిద్ధు ఒక టవల్ చుట్టుకొని మరొక టవల్తో తల తుడుచుకుంటూ ఉంటాడు. సడన్గా సిద్ధు అద్దం వైపు చూసేసరికి మిర్రర్లో నుండి అనన్య తననే చూస్తూ కనిపిస్తుంది. ఏంటి, అంత అందంగా ఉన్నానా? కళ్ళార్పకుండా మిర్రర్లో నుండి నన్నే చూస్తున్నావు అంటాడు సిద్ధు అనన్యతో. ఆ మాటకి స్పృహలోకి వచ్చిన అనన్య వెంటనే తేరుకుని, మిమ్మల్ని ఎక్కడ చూస్తున్నాను, నేను పూజకని రెడీ అవుతున్నాను అంటుంది. అవునవును తెలుస్తోంది నువ్వేం చేస్తున్నావు అంటాడు నవ్వుతూ. సిద్ధు అలా అనగానే ఏం ఎరగనట్టు చకచకా రెడీ అవుతూ ఉంటుంది అనన్య. చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ పెట్టుకొని రెడీ అయ్యి అనన్య కిందికి వెళ్ళబోతుంటే సిద్ధు తనని ఆపి, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు, కలిసి వెళ్ళాలి, లేకపోతే అందరూ ఏమనుకుంటారు అంటాడు. సరే అని ఒక 5 నిమిషాలు ఆగుతుంది. సిద్ధు కూడా డ్రెస్ వేసుకుని ఇద్దరూ వ్రతం కోసమని కిందికి వస్తూ ఉంటారు. సిద్ధు పంచె కట్టుకుని మగసిరి ఉట్టిపడుతూ ఉన్న మీసాలు కండలు తిరిగిన దేహంతో పంచే కండువా వేసుకుని అందంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ పైనుండి దిగివస్తుంటే వ్రతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా బావుంది జంట అనుకోకుండా ఉండలేకపోయారు. అప్పుడే సారథి గారు, భువన, బామ్మ రాజేశ్వరి గారు, భువన భర్త కిరణ్ నలుగురు ఇంట్లోకి వస్తూ కనిపిస్తారు. వెంటనే సిద్ధు వాళ్ళ నాన్న మహీధర్ సారథిని వెళ్ళి గట్టిగా పట్టుకొని, ఏరా ఇంత లేటుగా వచ్చావు అంటారు. నీకేంటిరా, మగపెళ్లి వాళ్ళు చక్కగా పెళ్ళైపోగానే వచ్చేశారు, మరి మాకెన్ని పనులు ఉంటాయి, చేసుకొని రావద్దు ఏంటి అంటారు సారథి. పెద్ద చెప్పావులేవోయ్, నీకేముంది, పెళ్ళైపోగానే చకచకా సర్దేసుకుని ఉంటావు, నిన్నంతా రెస్ట్ తీసుకున్నావు, ఈరోజు కదా నువ్వు వచ్చింది అంటారు. పొద్దున్నే పెందలాడే బయలుదేరాము, కానీ నిన్నంతా వర్షం వల్ల, గాలి దుమారం వల్ల అక్కడక్కడ చెట్లు పడిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అందువల్ల లేట్ అయింది అంటారు. ఆయన పోనీలే, టైంకి వచ్చారు రండి అని వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెడతారు. వాళ్ళని చూసి ఈశ్వర్ గారు వచ్చి, అన్నయ్య గారు బాగున్నారా అని సారథి గారిని అడిగి, భువన మహిమ ఏది, పెళ్ళికి ఎలాగూ రాలేదు, ఇప్పుడు కూడా రాలేదా అంటారు ఈశ్వరి గారు. ఆఫ్టర్నూన్ వస్తుంది, మహికి ఈరోజు మార్నింగ్ అవర్స్లో తనకి ఫైనల్ ఎగ్జామ్ అయిపోతుంది, 12 గంటలకు ఎగ్జామ్ అయిపోగానే డైరెక్ట్గా ఇటే వస్తానని చెప్పింది అంటుంది భువన. సారథి గారు మహీధర్ గారితో, మహి ఎగ్జామ్స్ అయిపోయాకే పెళ్లి పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అప్పటికి మూడాలు వచ్చేస్తున్నాయని చెప్పడంతో తప్పనిసరి అయ్యి పెళ్లి పెట్టుకున్నాం. పోనీ మూడాలు అయిపోయాక పెట్టుకుందామా అనుకుంటే వరుణ్ ఒప్పుకోలేదు, అందుకని ఇప్పుడే పెట్టుకున్నాము, తీరా చూస్తే ఇలా అయింది అంటారు చిన్నగా నిట్టూరుస్తూ సారథి గారు. వెంటనే మహీధర్ గారు సారథి చేయి పట్టుకొని మరో చేత్తో ఆ చేతి మీద 2 సార్లు తట్టి, ఫీల్ అవ్వకురా, ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అంటారు. మహీధర్ గారు అలా అనగానే, ఇప్పుడు ఫీల్ అయినా చేసేదేముందిలే, అనన్య మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా అంటారు సారథి గారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదురా, ముందు నువ్వు ఇలా ఆలోచించడం మానే, అన్నీ అవే నెమ్మదిగా సర్దుకుంటాయి అంటారు మహీధర్ గారు. అనన్య, సిద్ధు ఇద్దరితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు పంతులు గారు. ఆయన చెప్పేవన్నీ సిద్ధు శ్రద్ధగా చేస్తుంటే అనన్య మాత్రం తప్పదు అన్నట్టుగా చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సారథి గారు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సిద్ధు పూజ మొదలెట్టగానే ఓం కేశవాయ స్వాహ అని తను చేతిలో నీళ్లు పోసుకొని ఆచమనం చేశాక అనన్య చేతిలో కూడా నీళ్లు పోయమంటారు పంతులు గారు. తర్వాత పూజ చేయటం, చేతికి తోరణాలు కట్టుకోవడం చేయడంతో అనన్యకి మనసుకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సిద్ధు స్పర్శ కొత్తగా అనిపిస్తుంది, కానీ ఎంత వరుణ్ణి తలుచుకోవద్దనిపించినా వరుణ్ గుర్తు రావడంతో మానసిక సంఘర్షణకి గురవుతూ ఉంటుంది. దానికి తోడు సిద్ధు స్పర్శ కొత్తగా అనిపించడంతో మనసుకు ఏదో తెలియని ఆనందం ఒక పక్క కలుగుతూ ఉండగా, మరో పక్క తప్పు చేస్తున్నానేమో అనే భావనతో మనసు నలిగిపోతూ ఉంటుంది అనన్యకి. తర్వాత పుట్టింటి వాళ్ళు పీటల మీద ఉన్నప్పుడు ఒక చీర అనన్యకి పెట్టడంతో తన చీర కట్టుకొని వచ్చి కూర్చుంటుంది. అప్పుడే సిద్ధు అనన్యను చూడడం, అనన్య కూడా సిద్ధును చూడడంతో ఇద్దరి కళ్ళు లిప్తపాటు కలుసుకుంటాయి. తర్వాత పూజారి గారు తీర్థప్రసాదాలు అందరికీ ఇవ్వడంతో అవి తీసుకుని అందరూ కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోతారు. పూజ పూర్తయిన జంటని అందరి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోమని ఈశ్వరి గారు చెప్పడంతో పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు సిద్ధు, అనన్య. తర్వాత అందరూ భోజనాలు చేయడానికి రండి అని చెప్పడంతో అందరూ హ్యాండ్ వాష్ చేసుకున్నాక భోజనాలు చేయడానికి కూర్చుంటారు. సరిగ్గా అప్పుడే మహిమ క్యాబ్ దిగి అటు ఇటు చూస్తుంది, ఎవరైనా కనిపిస్తారేమోనని. తర్వాత తనకి ఆ ఇంట్లో వాళ్ళెవరూ తెలియకపోవడంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వస్తుంది.
వెంటనే తనని చూసి హక్ చేసుకుని, ఏంటే ఎలాగూ పెళ్ళికి రాలేదు, కనీసం ఇప్పుడైనా టైంకి రావాలి కదా అంటుంది అనన్య. నీకు తెలియందేముందే, ఈరోజు నా లాస్ట్ ఎగ్జామ్ అని తెలుసు కదా, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే క్యాబ్లో పరిగెత్తుకుంటూ వచ్చాను అంటుంది మహిమ అనన్యతో. పక్కనే ఉన్న తేజ, క్యాబ్లో కూర్చుని వస్తారు కానీ పరిగెత్తుకుంటూ ఎవరైనా వస్తారా అంటాడు నవ్వుతూ. వెంటనే తేజ వైపు కోపంగా చూసి చిన్నగా అనన్యతో ఎవరే అతను అంటుంది. సిద్ధు వాళ్ళ బ్రదర్ తేజ అని చెప్తుంది అనన్య. మహిమకి పెళ్ళికి రాకపోవడంతో పెళ్ళికొడుకు వరుణ్ కాదు అని ముందు రోజు వరకు తెలియదు. పెళ్ళి ఎలా జరిగిందని వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడంతో వాళ్ళ అమ్మ చెప్తుంది పెళ్ళి వరుణ్తో కాదు సిద్ధుతో జరిగిందని. సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ గురించి పెద్దగా ఐడియా లేదు మహిమకి. సిద్ధు వాళ్ళ బ్రదర్ తేజ అనగానే వీడికి కొంచెము పొగరున్నట్టుగా ఉంది అనుకుంటుంది మహిమ. మహిమను చూడగానే తేజకి ఎందుకో బాగా నచ్చేస్తుంది. చిన్నపిల్లలా ఉడుక్కుంటూ ఉంటే ఇంకా కొద్దిగా మహిమను ఆట పట్టించాలని అనుకుంటూ ఉంటాడు తేజ. తేజ మహిమను అలా అనగానే మనసులో ఉడుక్కుంటూ పరిచయమే లేని నాతోటి జోకులు వేశాడు వెధవ అని తిట్టుకుంటూ ఉండడంతో తేజ అనన్యతో, వదిన ఏదో కాలుతున్న వాసన వస్తున్నట్టుంది, నీకు వస్తోందా అంటాడు. కాలుతున్న వాసన నాకు రావట్లేదే అంటుంది అనన్య. అయ్యో వదిన, ఎవరికో బాగా కాలుతున్నట్టుంది అంటాడు తేజ మహిమనే చూస్తూ. ఇంకా ఒళ్ళు మండిపోతుంది మహిమకి. అక్కడ నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత అందరూ భోజనాలు చేయడానికి కూర్చుంటారు. అనన్యకి సిద్ధుకి ఇద్దరికీ కూడా ఒకే పళ్ళెంలో భోజనం పెట్టి ఇద్దరిని ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోమని చెప్తారు. అనన్య ఇబ్బంది పడుతుందని తెలిసిన సిద్ధు, అబ్బా అమ్మ ఇలాంటివన్నీ ఏంటి, ఇప్పుడు వదిలేయరాదు అంటాడు. వెంటనే బామ్మగారు, అలా అనకూడదు బాబు, మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తప్పకుండా తినిపించుకోవాలి, అది ఒక పద్ధతి, కాదనకూడదు అనడంతో సిద్ధు అనన్యకి ఒక స్వీట్ ముక్క పెడతాడు. సిద్ధు చెయ్యి తగలకుండా నెమ్మదిగా తన పెదాలతోటి లోపలికి స్వీట్ని లాక్కుంటుంది అనన్య. అనన్యని సిద్ధుకి తినిపించమని చెప్పడంతో అనన్య కూడా సిద్ధుకి స్వీట్ తినిపిస్తుంది. కావాలని సిద్ధు అనన్య పెట్టిన స్వీట్ని అనన్య చేతివేళ్ళు సిద్ధు నోటికి టచ్ అయ్యేలా నోట్లో పెట్టుకుంటాడు. వెంటనే అనన్యకి ఏదోలా అయిపోతూ ఉంటుంది మనసంతా. ఇబ్బందిగా తల వంచుకొని తింటూ ఉంటుంది అనన్య. మహిమ భోజనం చేసేటప్పుడు తన ప్లేట్లో సాంబార్ వేసుకుని వస్తుండగా తేజ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ వెనక్కి తిరిగి ముందుకు అడుగు వేయగా ఎదురుగా ఉన్న మహిమని గుద్దుకోవడంతో తన ప్లేట్లోని సాంబార్ అంతా మహిమ డ్రెస్ మీద పడుతుంది. సారీ అండి, నేను చూసుకోలేదు అంటాడు తేజ. నో, నువ్వు కావాలనే ఇలా చేశావు. ఇప్పుడు నా దగ్గర ఇంకో డ్రెస్ కూడా లేదు. నేను వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను. నన్ను కావాలనే ఇరిటేట్ చేస్తున్నావు అంటుంది మహిమ. ఏయ్, నేను కావాలని చేయలేదని నిజం చెప్తుంటే నమ్మవేంటి? ఏం చేసుకుంటావో చేసుకో, పోనీలే అని సారీ చెప్తుంటే నీకెంత పొగరు అంటాడు. వీళ్ళిద్దరూ చిన్నగా అనుకుంటున్నా ఏదో గొడవ పడుతున్నారేమో అని తేజ వాళ్ళ అమ్మ పల్లవి వచ్చి, ఏమైంది తేజ అని అడుగుతారు. ఏం అవ్వలేదమ్మా, పాపం తన డ్రెస్ మీద సాంబార్ పడింది నా వల్ల, తనకి ఇంకో డ్రెస్ లేదని చెప్తోందంతే అంటాడు. అయ్యో దానిదేముంది, నీకు మా స్నిగ్ధ డ్రెస్ కానీ అనన్య డ్రెస్ కానీ సరిపోతే వేసుకుందువు కానీ రామ్మ అంటూ ఆవిడ స్నిగ్ధ రూమ్కి తీసుకువెళ్తారు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.